ఆశ్రమంలోనే బ్రష్ చేసి స్నానం చేసి అన్నీ కంఫర్ట్గా చాలా బాగున్నాయి. అమ్మా నాన్న అనాథ శరణాలయంలో ఉండేటువంటి ఈ అనాథల యొక్క ఆ గదులు అవి చూసాం. ఒక గదిలో లేడీస్ని పెట్టారు. అందులో కొంతమంది మెంటల్ రిటార్డెడ్ వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మగవాడికి వేరే గదులు ఉన్నాయండి. ఒక ఫ్లోర్లో మగవాళ్ళని కొంచెం హ్యాండిక్యాప్డ్ ఒక రూమ్లోను, వారి మిగిలినటువంటి మెంటల్ రిటార్డెడ్ వాళ్ళని ఒక రూమ్లో పెట్టారు. వీళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి వైద్య సౌకర్యానికి ప్రత్యేకించి ఒక ప్లాట్ ఉంది. ఈ యొక్క అమ్మా నాన్న అనాథాలయటువంటి ట్రస్టు చాలా చక్కనైనటువంటి అభివృద్ధితోటి సాగుతోంది. చాలా బాగుందండి. నాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఇక్కడ ఈ ఆశ్రమం చూస్తుంటేను. ఇటువంటి ఆశ్రమంలో పనిచేసేటి వాళ్ళు అందరూ కూడా చాలామంది ధన్యులు. వాళ్ళు ఎంతో శ్రమ చేసి ఈ అనాథలకి సేవ చేస్తున్నారు అందరూ కూడాను. భగవంతుడు ఎంతోమంది దాతలు ఈ ఆశ్రమానికి విరాళాలు సమర్పిస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు, మహాపుణ్యాత్ములు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.